నమస్కారం. ఈరోజు తాండూరు పోలీస్కి వచ్చి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. నిన్న తాండూరు మున్సిపాల్లో బి రమేష్ అనే సీనియర్ అసిస్టెంట్ మీద ఏసీ రేపటి జరిగింది. దాదాపు 15,000 రూపాయలు రెడ్ హ్యాండ్గా తీసుకుంటూ ఏసీబీ చిక్కిండు. అట్టి విషయంలో నిన్న మున్సిపాల్లో వాళ్ళ తమ్ముడు వచ్చేసి బి నగేష్ అనే వ్యక్తి నా మీద నిన్ను సంపితో పెట్టాలని చెప్పేసి నాకు భయపెట్టడం జరిగింది. అట్టి విషయంలో ఆయన బాధులో నాగు అనే ఒక వ్యక్తి వార్డ్ నెంబర్ 7లో ఆయన కూడా ఆయనకు సపోర్ట్ ఇచ్చేసి ఆయన కూడా ఉన్నాడు. ఆయన సపోర్ట్ తీసుకొని ఈయన ఈ విధంగా నాకు బెదిరించడం జరిగింది. నిన్న రాత్రి కూడా ఒక షైపూర్లో ఏదైనా తాగి నా ఇంటి మీద వచ్చి నన్ను సంబుతమని బెదిరించడానికి నన్ను సంపడానికి ప్రయత్నిస్తున్నారు. కావున అట్టి విషయంలో తాండూరు సిఐ గారిని కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీటి విషయంలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాడు. నాకు ఏమైనా జరిగినా ఆ బి నగేష్ బాధులో నాకే దీనికి బాధ్యులు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పుడు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బి రమేష్ అనే వ్యక్తి ముదిరాజ్ అంట, నాకు తెలియదు. ముదిరాజ్ అని నాకు తెలియదు. తర్వాత వచ్చేసి ఈయన మా బాత్రూమ్ నాగంటే కూడా ముదిరాజ్ అంట. బి నగేష్ అనే వ్యక్తి మా అన్నకి ఇట్లా నువ్వు నాకు పట్టించిన పైసలు తీసుకుని పట్టించడం, నేను ఎన్ని రోజులు ఉంటావు బిడ్డ నేను చంపుతా అని చెప్పేసి నన్ను చెప్పడం కూడా జరిగింది. ప్లస్ నన్ను చంపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నాకు ఏమైనా జరిగినా ఇదే విషయం సిఎస్ఆర్ని వివరించినాను. నాకు ఏం జరిగినా వీళ్ళే బాధ్యులు అని చెప్పి నేను సిఆర్ని తెలియదు. ఏసీబీ గారిని నేనే ఆశించిన. దాదాపు ఇంతకుముందు 60-70 వేలు ఆయనకు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా నిన్న 15,000 రెడ్ హ్యాండ్గా తీసుకొని పట్టుబడింది. ఇప్పుడు బెదిరిస్తామని రెడ్ హ్యాండ్గా నాకు ఫేస్ టు ఫేస్ చెప్పారు. ఇప్పుడు చెప్పిండు. నిన్న మున్సిపాలిటీ చెప్పిండు వాళ్ళ తమ్ముడు బి నగేష్ అనే వ్యక్తి నాకు నిన్ననే నేను బిడ్డ నేను సంగతి చూస్తాను, నీకు అంతం చేస్తాను నిన్నని చెప్పిండు. నాకు సంపద